వెయిట్ లాస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరు ఫస్ట్ ట్రై చేసేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తా, డిన్నర్ స్కిప్ చేస్తా నైట్. దానివల్ల ఫ్యాట్ లాస్ అవ్వడం తర్వాతకి కానీ మెటబాలిజం స్లో అయ్యి కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి, సో మనం తినం కాబట్టి బాడీ ఏం చేస్తుందంటే తిన్న ఫుడ్ని ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది మన సర్వైవల్ కోసం. సో మనం ఇట్లా ఏం చేస్తామంటే దీనివల్ల ఫ్యాట్ ఇంకా పెరుగుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, అండ్ మనం తినడం ఆపేసి ఒకటేసారి తినడం వల్ల ఓవర్ ఈటింగ్ అవుతుంది. సో మనం తినం కాబట్టి సడన్గా తినేస్తాం, ఎక్కువ తినేస్తాం. ఇది మొత్తం అంతా మన బాడీని హర్ట్ చేసుకొని మనల్ని మనం ఇబ్బంది పెట్టుకొని ఏదో స్ట్రెస్ తీసుకొని ఇంకా కార్టిసాల్ ఇంక్రీజ్ చేసి బెల్లీ ఫ్యాట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే మీరు ఇది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తా, నైట్ డిన్నర్ స్కిప్ చేస్తా, ఇవన్నీ బంద్ చేయండి. ప్రాపర్ ప్రోటీన్ తీసుకోండి. క్యాలరీ తక్కువ తినడం కాదు ఇంపార్టెంట్. కొన్ని ఫుడ్స్లో 1000 క్యాలరీస్ ఉంటుంది. ఒక చిన్న చాక్లెట్ తినడానికంటే ఒక పెద్ద ప్రోటీన్ బౌల్ తినొచ్చు. సో ఇక్కడ విషయం ఏంటంటే క్యాలరీ ఎంత తింటున్నామని కాదు, ఏం తింటున్నామని. ఫైబర్ తింటున్నామా లేదా, ప్రోటీన్ తీసుకుంటున్నామా లేదా, అండ్ ఎనఫ్ క్యాలరీ డెఫిసిట్ ఉన్నామా లేదా. సో దిస్ ఈజ్ వాట్ వెయిట్ లాస్ ఈజ్ మోర్ అబౌట్. మీరు లేదు నేను వెయిట్ లాస్ అవుతున్నా, మరి స్కేల్లో చూపిస్తుంది కదా 2 kgs తగ్గినా అంటే వెయిట్ లాస్ కాదు, అది గ్లైకోజన్ అండి. అది గ్లైకోజన్ లెవెల్స్, బాడీలో కార్బ్స్ లెవెల్స్, వాటర్ రిటెన్షన్ తగ్గిపోతుంది, అండ్ మజిల్ లాస్ అవుతుంది. ఇది ఫ్యాట్ లాస్ కాదు. ఫ్యాట్ లాస్ ఈజ్ డిఫరెంట్ అండ్ వెయిట్ లాస్ ఈజ్ డిఫరెంట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, ఐ విల్ రిప్లై యూ ఆల్.